రేపటి నుండి ఐపీఎల్ 2025 స్టార్ట్ కాబోతుంది. ఇంకా ఈసారి ఐపీఎల్‌లో ఏ టీమ్‌కి ఎవరు కెప్టెన్స్‌గా ఉన్నారో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూడండి. చెన్నై సూపర్ కింగ్స్ సీఎస్కే టీమ్‌కి ఈ సీజన్ కూడా రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా కంటిన్యూ అవుతాడు. గైక్వాడ్ ఇప్పటివరకు ఐపీఎల్‌లో 14 మ్యాచెస్‌లో కెప్టెన్సీ చేయగా 7 మ్యాచెస్ విన్ అవ్వగా 7 మ్యాచెస్ ఓడిపోయాడు. ముంబై ఇండియన్స్ ఎంఐ టీమ్‌కి హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా కంటిన్యూ అవుతాడు. బట్ లాస్ట్ ఇయర్ స్లో ఓవర్ రేట్ కారణంగా 1 మ్యాచ్ బ్యాన్ పడింది. సో ఎంఐ ఫస్ట్ మ్యాచ్‌కి మాత్రం సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ బాధ్యత చేపడతాడు. హార్దిక్ పాండ్యా ఇప్పటివరకు ఐపీఎల్‌లో 45 మ్యాచెస్‌లో కెప్టెన్సీ చేయగా 26 మ్యాచెస్ విన్ అయ్యాడు అండ్ 19 మ్యాచెస్ ఓడిపోయాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ టీమ్‌కి కొత్త కెప్టెన్‌ని అనౌన్స్ చేశారు. ఈ ఇయర్ ఆర్సీబీ టీమ్‌కి కెప్టెన్‌గా రజత్ పటిదార్ ఉండబోతున్నాడు. రజత్ పటిదార్ ఇప్పటివరకు ఐపీఎల్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా కెప్టెన్సీ చేయలేదు. సో ఫర్ ద ఫస్ట్ టైం కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఎస్ఆర్హెచ్‌కి మళ్ళీ ప్యాట్ కమిన్సే కెప్టెన్సీ వహిస్తున్నాడు. ఈ సీజన్ ఐపీఎల్‌లో ఒకే ఒక్క ఫారెన్ కెప్టెన్‌గా ప్యాట్ కమిన్స్ ఉండబోతున్నాడు. కమిన్స్ ఇప్పటివరకు ఐపీఎల్‌లో 16 మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ చేయగా 9 మ్యాచ్‌లు గెలవగా 7 మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఢిల్లీ టీమ్‌కి అక్షర్ పటేల్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ఇప్పటివరకు అక్షర్ పటేల్ ఒక్క మ్యాచ్‌లో మాత్రమే కెప్టెన్సీ చేశాడు. అది కూడా లాస్ట్ సీజన్‌లో రిషబ్ పంత్ 1 మ్యాచ్ బ్యాన్ అయితే అప్పుడు మాత్రమే ఒక మ్యాచ్ కెప్టెన్సీ చేశాడు. ఫర్ ద ఫస్ట్ టైమ్ అక్షర్ పటేల్ ఫుల్ టైమ్ కెప్టెన్‌గా ఉండబోతున్నాడు. పంజాబ్ కింగ్స్ పీబీకేఎస్ టీమ్‌కి ఈసారి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ చేయబోతున్నాడు. ఈ ఐపీఎల్‌లో ద మోస్ట్ ఎక్స్‌పీరియన్స్‌డ్ కెప్టెన్‌గా ఇప్పటివరకు 70 మ్యాచెస్‌లో కెప్టెన్సీ చేయగా 38 మ్యాచెస్ గెలవగా 29 మ్యాచెస్ ఓడిపోయాడు. 2 మ్యాచ్‌లు టైగా ముగిశాయి. రాజస్థాన్ రాయల్స్ ఆర్ఆర్ టీమ్‌కి ఎప్పటిలాగే సంజు శాంసన్ కెప్టెన్‌గా కంటిన్యూ అవుతాడు. శాంసన్ ఇప్పటివరకు ఐపీఎల్‌లో 59 మ్యాచెస్‌లో కెప్టెన్సీ చేయగా 31 మ్యాచెస్ విన్ అయ్యాడు అండ్ 28 మ్యాచెస్ ఓడిపోయాడు. కోల్కతా నైట్ రైడర్స్ కేకేఆర్ టీమ్‌కి ఈ ఇయర్ అజింక్య రహానే కెప్టెన్‌గా అనౌన్స్ చేశారు. ఇంకా రహానే ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ఇప్పటివరకు 25 మ్యాచెస్‌లో కేవలం 9 మ్యాచెస్ మాత్రమే గెలిచాడు. 16 మ్యాచెస్ ఓడిపోయాడు. గుజరాత్ టైటాన్స్ జీ జీటీ టీమ్‌కి మళ్ళీ శుభ్మన్ గిల్ కెప్టెన్‌గా కంటిన్యూ అవుతాడు. ఇప్పటివరకు 12 మ్యాచెస్‌లో కెప్టెన్సీ చేయగా కేవలం 5 మ్యాచెస్ మాత్రమే గెలిచాడు. 7 మ్యాచెస్ ఓడిపోయాడు. లక్నో సూపర్ జెయింట్స్ ఎల్ఎస్జీ టీం ఈసారి రిషబ్ పంత్‌ని 27 క్రోర్స్‌కి ఆక్షన్‌లో బై చేశారు. ఇంకా ఐపీఎల్‌లో పంత్ రికార్డ్ చూసుకుంటే కెప్టెన్‌గా ఇప్పటివరకు 43 మ్యాచెస్‌లో 23 మ్యాచెస్‌లో గెలవగా 19 మ్యాచెస్ ఓడిపోయాడు అండ్ ఒక మ్యాచ్ టైగా ముగిసింది. ఇంకా ఈసారి ఐపీఎల్‌లో ఏ కెప్టెన్ తన టీంకి ట్రోఫీని అందిస్తాడు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.